అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్కు ఇక ఏకైక రాజధాని అమరావతి. ఇక శాశ్వతంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉండబోతా ఉంది. పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి చట్టం రాబోతా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ క్లియరెన్స్ ఇచ్చింది. కేంద్ర క్యాబినెట్ ఓకే చేసి పార్లమెంట్లో ప్రవేశపెడితే ఆ పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారు సంతకం పెట్టి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 క్లాజ్ 5 సబ్ క్లాజ్ 2ని సవరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది అని పార్లమెంట్ సాక్షిగా చెప్పబోతా ఉన్నారు. ఇక రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు అని చెప్పే అధికారం ఉండదు. ఒకవేళ రాజధాని మార్చాలి అంటే పార్లమెంట్లో మళ్ళీ సవరణ చేయాల్సిందే. సో పార్లమెంట్ చట్టబద్ధత ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉండబోతా ఉంది. ఇక శాశ్వత రాజధానిగా ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉండబోతా ఉంది. దీన్ని మీరు ఎలా చూడబోతున్నారు సార్? కట్టవారు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని మనం ఎన్నోసార్లు చెప్పాము. అంగుళం కూడా కదిలించే శక్తి అతని దగ్గర లేదు, అతని వల్ల కాదు, అతను కావాలని చెప్పని ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పని మనం గతంలో చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కాదు, అతను అధికారంలో ఉండంగానే అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని. దానికి చంద్రబాబు నాయుడు గారు చక్కని ప్రణాళికతోటి ఎవ్వరు కూడా దాన్ని తొలగించలేని విధంగా CRDA తోటి రైతులను భాగస్వాములు చేశాడు. కాబట్టి రైతుల భాగస్వామ్యం లేకుండా అతను ఏమీ చేయలేడని చెప్పని చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు జరిగింది కూడా అదే. మీరు గమనించుకుంటే అమరావతి మీద అతను 2019 డిసెంబర్లో ప్రకటించిన నాటి నుంచి కూడా ఉవ్వెత్తున ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతున్నా కూడా అతను మూర్ఖంగా ముందుకెళ్లిన విషయాలు మనకందరికి తెలుసు. అతనికి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతిని మార్చలేమని. నిజంగా మార్చే శక్తియుక్తులు అతను కనుకున్నట్టయితే అప్పుడే మార్చేవాడు కదా కట్టవారు. కానీ అతనికి లేవని అతనికి కూడా తెలుసు. కానీ ఈ విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి అతను రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ప్రయత్నించాడు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది ఎవరికయ్యా అంటే ఆ 29 గ్రామాల రైతులు, మహిళామ తల్లులు. వాళ్ళు చేసినటువంటి నిరంతర పోరాటం, నిర్విరామ పోరాటం, 1631 రోజు ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ ప్రభుత్వానికి ప్రశ్నించే వాళ్ళకి ఒక గొంతుకలా మిగిలారు వాళ్ళు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎవరు తీసుకెళ్లి కారాగారంలో పెట్టి భయపెడుతున్న రోజుల్లో వాళ్ళు బయటకు వచ్చేసి పోరాటం ఎలా చేయొచ్చు, మనం అహింసతోటి మాత్రమే ఈ పోరాటాన్ని విజయవంతం చేయొచ్చు అని చెప్పని వాళ్ళు చెప్పి దేవస్థానం నుంచి అంటే న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత అది నవ్వుతున్న భవిష్యత్, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దాంతో ప్రజలందరికీ కూడా అమరావతి 29 గ్రామాల రైతులదే కాదు మన అందరిదే అనే అభిప్రాయానికి రావడానికి కారకమైనటువంటి ఆ యొక్క న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే అంటే నడకయాత్ర వాళ్ళు చేపట్టింది చాలా గొప్పగా ప్రజల మనసులోకి వెళ్ళిపోయింది. దాన్ని అనర్చడానికి వాళ్ళు చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. కాబట్టే 3 ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు గారు 3 ప్రాంతాల్లో ఉండి రాయలసీమలో ఉండి రాయలసీమ ప్రజల చేత ఏకైక రాజధాని అమరావతి అని చెప్పించారు. ఉత్తరాంధ్రలో కూడా అదే విధంగా చెప్పించడం కూడా జరిగింది. ప్రజలు కూడా చెప్పారు. అంటే ప్రజల మనసులో అంత బలంగా నాటుకుపోయిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ అతను ఇంకో విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మార్చి 3, 2022 వాళ్ళు విస్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఏకైక రాజధాని అమరావతి. మీరన్నట్టు క్లాస్ 5లో సంబంధించి కేంద్రం మాత్రమే దాన్ని మార్పులు చేర్పులు చేర్చాలి తప్ప మీ వల్ల కాదు అని చెప్పని వాళ్ళు విస్పష్టమైన తీర్పు ఇస్తే దాన్ని అతను సుప్రీం న్యాయస్థానంలో సవాల్ చేయడం కూడా జరిగింది. ఇది కాలయాపన కోసమే. కాబట్టి అతను కూడా తెలుసు ఇది మార్చడం అసంభవం, మన వల్ల కాదు అనే సంగతి కూడా. ఇక్కడ ఈ రోజు ఆ రైతుల పోరాటం కావచ్చు, ఆ మహిళామ తల్లి యొక్క పోరాటం కావచ్చు, వాళ్ళని ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా అహింసా మార్గంలో వాళ్ళు సాధించినటువంటి అద్భుతమైన ఘన విజయం, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. ముందుగా
వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేయాలి. అలాగే న్యాయస్థానాలకి ఆ రోజు వచ్చినటువంటి న్యాయమూర్తులు కూడా ఇక్కడున్న పరిస్థితులకి అనుగుణంగా వీళ్ళు చేసే నిరంకుశంగా అలాగే ప్రజల మీద చేస్తున్నటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు స్పష్టమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు కేంద్రం దాన్ని గమనించి ఈ రోజు అమరావతి యొక్క విశిష్టపట్టానికి ఏకైక రాజధాని అని చెప్పని ఇంతకు ముందే 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ వచ్చింది కట్టవాలి. ఇది మనం మర్చిపోవద్దు. 15,000 కోట్ల రూపాయలు మామూలుగా ఆ గ్రాంట్ లో సంబంధించి 10% రాష్ట్రం కూడా కట్టాలి. కానీ కేంద్రం ఏముంది, సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని గమనించారు కాబట్టి అమరావతి రాజధాని అనే అభిప్రాయానికి వచ్చిందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి ఈ రోజు న్యాయ నిపుణుల సలహా ప్రకారం రేపు పార్లమెంట్ లో దాన్ని పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత మీరు అన్నట్టు రాష్ట్రపతి గారికి పంపించేసి గెస్టెడ్ విడుదల చేయడం మాత్రమే మిగిలి ఉంది. అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనే ఈ దేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని ఏంటి అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పదు, పార్లమెంట్ దానికి సంబంధించిన చట్టం చేయదు. కానీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మన అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అని చట్టంగా చేయబోతూ ఉన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ దృష్టిలో కొంతమంది కాలకేయులు, కొంతమంది వాళ్ళ అట్లా అంతకంటే ఎక్కువ సంబోధించొద్దులే కానీ దండుపాళ్యం బ్యాచ్ వీళ్ళందరూ కూడా ఏమేం చేస్తారో చూశారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకూడదని. రెండోది ఇక్కడ ఒక చిన్న మెలిక్ కూడా ఉంది కట్టవారు, మీకు తెలియదైతే ఏం కాదు. ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు హైదరాబాద్ అని చెప్పారు కాబట్టి చట్టంలో దాన్ని పొందుపరిచారు కాబట్టి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలను పెట్టారు కాబట్టి ఆ 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ని తెలంగాణకి ఇచ్చేశారు. అప్పుడు కూడా రాజధాని తెలంగాణకి అదే. ఇప్పుడు ఆంధ్రాకి రాజధాని అని చెప్పని అప్పుడు వరకే నిర్ణయం చేయలేదు కాబట్టి అసెంబ్లీలో చేసిన నిర్ణయాన్ని ఆమోదం తెలుపుతూ ఈ రోజు ఒకటే రాజధాని అది అమరావతి అని చెప్పని కేంద్రం కూడా గుర్తించింది. అది విభజన చట్టంలో పొందుపరచాలి కూడా. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. విభజన చట్టంలో కూడా పొందుపరచాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళు చూశారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఈ విధ్వంసం కావచ్చు, ఈ యొక్క మానసిక క్షోభ ఆ రైతులు కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.